పౌలు ప్రస్తుతం ఈ పత్రికను రాసే సమయానికి అతడు రోమా పట్టణంలో చెరసాలలో ఉన్నాడు అనేటటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అపోస్తల కార్యాల గ్రంథం ప్రకారంగా అతడు ఒక ఇంటిలో ఉన్నాడు అని రాయబడి ఉంది. కానీ అది కూడా రోమా సైనికుల యొక్క వారి యొక్క పర్యవేక్షణలోనే ఉంది అనేటటువంటిది ఒక భావం. అయితే పౌలు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయాలు 12 నుండి 18 వచనాలు మనము మనకు అర్థమవుతున్నటువంటి ఒక గొప్ప సత్యం ఏంటంటే, చెరసాల సువార్తికుడిని ఆపగలిగింది, కానీ సువార్తను అది ఆపలేకపోయింది. బంధకాలు సువార్తికుడిని బంధించగలిగినవి, కానీ సువార్తను బంధించలేకపోయాయి. పౌలు మాటలు మనం వింటుంటే ఈ చెర అతడున్నటువంటి స్థలము ఎలా మారిపోయింది అంటే, అది ఒక చెరలాగా, లేకపోతే ఒక చీకటి గదిలాగా, ఒక దుఃఖకరమైనటువంటి స్థలములాగా అది లేదు. ఈ వాక్యాలు మనం చదువుతుంటే ఇట్ హ్యాస్ బికమ్ ద సెంటర్ ఆఫ్ ద గాస్పెల్. సువార్త కేంద్రంగా మారిపోయినట్టు మనం చూస్తాం. పౌలు చెరసాలకు వెళ్ళినప్పుడు అది ఫిలిప్పీలో అయినా రోమాలైనా చెరసాలను అతడు చెరసాలగా భావించలేదు. ఫిలిప్పీలో చెరసాలను ఆరాధనా స్థలంగా మార్చేశాడు. ఫిలిప్పీలో చెరసాలను ప్రార్థన గదిగా మార్చేశాడు. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క చెరసాలను పౌలు ఒక సువార్త కేంద్రంగా మార్చేశాడు. ఇక్కడ కూడా దానిని ఒక ప్రార్థనా గదిగా మార్చేశాడు. ఇక్కడ కూడా పౌలు దానిని అతడు తన యొక్క ఈ యొక్క దేవుని యొక్క పరిచర్య రచనలు చేయడానికి తనకు హెడ్ ఆఫీస్గా మార్చేసుకున్నాడు. సో ఒక దైవజనుని యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, వైఖరి ఎలా ఉంటుంది, ఒక క్రైస్తవుని యొక్క యాటిట్యూడ్ వైఖరి ఎలా ఉంటుంది. పరిస్థితులు గ్లూమీగా ఉండొచ్చు, పరిసరాలు అననుకూలమై ఉండొచ్చు, కానీ అవి అతని యొక్క మనస్సు మీద ప్రభావాన్ని చూపించవు. అతడు వాటిని, ఆ పరిస్థితులను ఒక అవకాశంగా తీసుకుంటాడు. ఆ యొక్క పరిసరాలను అతడు ఒక మెట్టుగా చేసుకుని తన పని కొరకు మరింత అధికంగా వాటిని అతడు వినియోగించుకోగలుగుతాడు. ప్రియమైన వారులారా, మన యొక్క వైఖరిని కూడా మనము అలా ఉండినట్లు దేవుణ్ణి కోరుకోవాలి. పరిస్థితుల ప్రభావం ఎంతో మన మనసు మీద పడుతుంది, పరిసరాల ప్రభావం మన మీద పడుతుంది, మనుషుల యొక్క ప్రభావం మన మీద పడుతుంది. అయితే అది మన యొక్క మిషన్ని, మన యొక్క పరిచర్యను, దేవుడు మనకు అప్పగించేటువంటి బాధ్యతను అది కబళించాలని అనుకుంటున్నప్పుడు ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు, ఒక దైవజనుడు దానికి అవకాశం ఇవ్వడు. వాటిని అతడు సాధనాలుగా, వాటిని అతడు ఆయుధాలుగా, వాటిని అతడు అవకాశాలుగా మార్చుకుంటాడు అని మనకు అర్థమవుతుంది. పౌలు బంధకాల్లో ఉన్నాడు. అయితే ఆ బంధకాలు సత్ఫలితాలు ఇచ్చాయి అని అతడు ఫిలిప్పీ సంఘానికి చెబుతున్నప్పుడు, ఫిలిప్పీ సంఘము లేకపోతే చెరసాల బయట ఉన్నటువంటి క్రైస్తవులు, ఆయా పట్టణాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు ప్రోత్సహించబడినట్లు అతడు ఈ యొక్క విషయాలను వారితో షేర్ చేసుకుంటున్నాడు. వాటిని అతడు ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఎంత చక్కని సంగతి! మన కష్టాలను, మన బాధలను అస్తమానం ఇతరులకు చెప్పడం అనేటటువంటిది అది మన మీద సింపతి వస్తుందని మనం అనుకుంటూ ఉంటాము. ప్రియమైనటువంటి వారులారా, మన దుఃఖాన్ని షేర్ చేసుకోకూడదు అనేటటువంటిది కాదు, కానీ అదే విధంగా అదే రిపీటెడ్గా మనం చేయడం అనేటటువంటిది అది మనకు ప్రయోజనకరం కాదు, ఇతరులకు ప్రయోజనకరం కాదు. కానీ ఒక కష్ట పరిస్థితిలో ఉండి నీవు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని ఎప్పుడైతే కనపరుస్తావో అది ఎప్పుడూ కూడా చెప్పేటటువంటి నీకు, వినేటటువంటి వారికి కూడా అది ఎంతో మేలును కలిగిస్తుంది అని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. 4 సత్ఫలితాలు
ఈ యొక్క భాగంలో మనం చూడొచ్చు. పౌలు బంధకముల వలన కలిగినటువంటి సత్ఫలితాలు 4 మనం గమనించవచ్చు. మొట్టమొదటిది ఏమిటి అంటే 12వ వచనంలో మనం చదువుకున్నాం. ఏమంటున్నాడంటే, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలముగుటకే సమకూడెను. నాకు కలిగినవి సువార్తను ఆపివేసినవని అనుకుంటున్నారా ఫిలిప్పీ క్రైస్తవులారా? ఈ యొక్క చెర లేకపోతే యొక్క బంధకాలు, ఈ విధంగా నేను ఎక్కడికి మూవ్ అవడానికి లేకుండా మరి బంధించబడినటువంటి పరిస్థితులు, అవి నేను చేసేటటువంటి సువార్తను అవి అడ్డగించాయని, ఆపివేశాయని, నేను ఏమీ చేయలేనటువంటి నిశ్చేష్టమైన స్థితిలో ఉన్నానని మీరు అనుకుంటున్నారా? కాదు కాదు కాదు. సువార్త మరి ఎక్కువగా బయట నేను ఉన్నప్పటికంటే ఈ లోపల ఉన్నప్పుడు ఈ యొక్క పని మరి ఎక్కువగా ప్రబలమగుటకు సమకూడింది. అది మీరు తెలుసుకోవాలని నేను అనుకుంటున్నా. డోంట్ బి డిస్కరేజ్డ్. నేను ఇక్కడున్నానని మీరు ఏమీ నిరుత్సాహపడకండి. నేను ఇక్కడున్నానని మీరు దుఃఖపడకండి. నేను ఇక్కడున్నానని దేవుని పని అయిపోయిందని మీరు అనుకోకండి. సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకు ఈ పరిస్థితులు అవి సమకూరుస్తున్నాయి అని అంటున్నాడు. ప్రబలమగుటకు అనేటటువంటి మాట అది ఒక చక్కని భావాన్ని మనకు ఇస్తూ ఉంది. దీనిని గ్రీకు భాషలో ప్రొకోపే అనేటటువంటి మాట వాడారు. ఇదేమిటి అంటే, ఏ సందర్భంలో దీన్ని వాడతారంటే, సైన్యము దూసుకుని వెళుతూ ఉంటుంది. అలా దూసుకుని వెళుతూ ఉన్నప్పుడు మధ్యలో ఉన్నటువంటి ప్రతి అవరోధాన్ని కూడా తొలగించుకుంటూ అది ముందుకు వెళుతూ ఉంటుంది. విజయాన్ని సాధించటానికి, జైత్రయాత్రను కొనసాగించడానికి అది అధికమైనటువంటి వేగముతో వెళుతుంది అనేటటువంటి భావం ప్రబలమగుటకు అనేటటువంటి ఈ యొక్క పదంలో ఇమిడి ఉందండి. ఎంత గొప్ప సంగతి చూసారా? యేసు ప్రభువారు నాడు పేతురుతో మాట్లాడుతూ ఉన్నారు. పేతుర్ని శిష్యుల్ని అడిగారు, మీరు మనుష్య కుమారుడు గురించి ఏమనుకుంటున్నారు? పేతురు అన్నాడు, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అన్నాడు. యేసు ప్రభువారు అన్నారు, సీమోను బర్యోనా, ఈ సత్యం నా తండ్రి వల్ల నీకు బయలుపరచబడిందయా అని చెప్తూ ఆయన ఏమన్నారు అంటే, ఇదిగో మరి దీని మీద నా సంఘమును నేను కట్టుదును. ఈ సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువ నేరవు అని అన్నారు. సంఘము అనేటటువంటిది అది ఒక ఉద్యమం. ఇట్స్ ఎ మూమెంట్. ఈ యొక్క ఉద్యమానికి మూల కారకుడు ఎవరు అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. సంఘము అనేటటువంటిది ఎప్పుడూ కూడా అలాగా ఏ మూమెంట్ లేకుండా కూర్చున్నటువంటి ఒక సమూహం కాదు. ఇట్ ఈస్ ఆల్వేస్ ఆన్ ద మూవ్. అది ఎప్పుడు కూడా కదలాడుతూ ఉన్నటువంటిదిగా ఉందన్నమాట. ముందుకు కొనసాగుతూ ఉన్నటువంటిదిగా ఉన్నది. మరి యొక్క సంఘము సవార్థీకరణ అనేటటువంటి ఉద్యమంలో అది కొనసాగుతూ ఉన్నది. ఎప్పుడైతే సంఘము ఈ యొక్క దేవుని యొక్క సువార్తను పట్టుకుని ముందుకు వెళుతుందో, పాతాళం ఎక్కడెక్కడైతే ద్వారాలను మూసేసిందో, సాతానుడు ఎక్కడెక్కడైతే ద్వారాలను మూసేశాడో అవన్నీ కూడా ఛేదించుకొని సంఘం ముందుకు దూసుకొని పోతూ ఉంది. అక్కడ సాతాను యొక్క చీకటి రాజ్యము పతనమై దేవుని యొక్క మరి జీవమైనటువంటి రాజ్యము, ద కింగ్డమ్ ఆఫ్ లైఫ్ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ లైట్, ఇది వెలుగు రాజ్యం, ఇది జీవముతో కూడినటువంటి దేవుని యొక్క రాజ్యము, అది మరి ముందుకు కొనసాగుతూ ఉంటుంది విజయవంతంగా. పౌలు ఆ గొప్ప సంగతిని ఇక్కడ తెలియచేస్తున్నాడు. చూసారా ప్రియమైన వారలారా, నేడు అనేక మంది దైవజనులు చెరసాల్లో ఉన్నారండి. వార్తలు మనం వింటూ ఉన్నాం. వారు అన్యాయముగా శ్రమలకు వారు గురి అవుతూ ఉన్నారు. వారి మీద లేనిపోని కేసులను పెట్టి వారు
దేవుని మాటలు చెప్పకుండా, సభలు నిర్వహించకుండా, ఆరాధనలు చేయకుండా ఉండడానికి సాతానుడు అనేక మందిని వాడుకుంటూ ఉన్నాడు. మరి ఇలాంటి పరిస్థితులు మనం చూసినప్పుడు మనం నిరుత్సాహపడాలా? మనము తప్పకుండా వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి విడుదల కొరకు మనకు ఒకవేళ అవకాశం ఉంటే మనం మనకు పూర్తి సహకారాన్ని అందించాలి. కానీ దేవుని యొక్క సువార్త ఆగిపోతుంది అనేటటువంటి భయం మాత్రం మనం పడవలసినటువంటి అవసరత లేదండి. పౌలు ఈ యొక్క విషయాలను ఎంత చక్కగా ఆయన తెలియచేస్తున్నాడు. సువార్త బంధకముల వలన సువార్త వ్యాప్తి మరి ఈ యొక్క అవరోధాలను, అడ్డంకులను అది అధిగమిస్తూ ముందుకు కొనసాగుతుంది. దీని వలన సువార్త మరింత స్పీడ్గా అది వ్యాపించడం మొదలుపెట్టింది, మరింత ఎఫెక్టివ్గా అది వ్యాపించడం మొదలుపెట్టింది. సువార్తకు ఇంపాక్ట్ ఎందుకు వీళ్ళు అనే ప్రశ్న ప్రజల్లో వస్తున్నప్పుడు అది వారి మీద ఒక రకమైనటువంటి బలమైనటువంటి ఇంపాక్ట్, ఒక ముద్రను వేస్తుంది, ఆలోచించడానికి అవకాశాన్ని ఇస్తూ ఉంది. కాబట్టి మొదటి సత్ఫలితం ఏంటంటే పౌలు యొక్క బంధకాలు సువార్త ప్రబలముగా వ్యాప్తి చెందుటకు అవి ప్రయోజనకరమైనటువంటివిగా ఉన్నట్లు మనం చూస్తాం. రెండవది ఏమిటి అంటే మన వాక్యంలో చదువుకుంటాం, ఎలాగనగా అన్నాడు. అంటే దానికి ఎగ్జాంపుల్ లాగా ఇస్తూ ఉన్నాడు. నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేనలోని వారికందరికీ తక్కిన వారికందరికీ స్పష్టమాయెను. ప్రేతోర్యము అంటే రోమా సైన్యం, ప్రేతోర్యం అనే సేన అని అన్నాడు కదా. ఇక్కడ జరిగింది ఏంటి అంటే పౌలు ఈ చెరసాల్లోనికి వెళ్ళడం వల్ల ఎప్పటికీ కూడా నేరుగా రోమా సైన్యానికి సువార్తను ప్రకటించడం అనేటటువంటిది తేలికగా జరిగే విషయం కాదు. ఎందుకని అంటే రోమన్ సోల్జర్స్ ఎప్పుడు కూడా డ్యూటీ మైండెడ్గా ఉంటారు. వాళ్ళకు వేరే పనులు వారికి పట్టవు. వారికి అప్పగించబడిన బాధ్యత విషయంలో వాళ్ళు చాలా నమ్మకంగా వాళ్ళు ఉండాలి. ఆ పనిలో వాళ్ళు నిమగ్నమైనటువంటి వారుగా ఉండాలి. కాబట్టి ఆ రోమా సైనికులందరూ కూడా ఈ రోమా ప్రభుత్వానికి లేకపోతే రోమా చక్రవర్తి విషయంలో వాళ్ళు అంకిత భావంతో ఉంటారు. దే వర్ వెరీ లాయల్. వాళ్ళు దానికి అంత నమ్మకంగా వాళ్ళు ఉండాల్సినటువంటి అవసరత. ఇలాంటి పరిస్థితుల్లో వేరే దాని మీద వారు ధ్యాస పెట్టడానికి, వేరే దానిని వారు వినడానికి, ఆలోచించడానికి వారికి అంత అవకాశం ఉండదు. కానీ ఇప్పుడు ఏం జరిగింది అంటే ఆ సేనలోని వారికి ఈ సత్యం తెలిసింది. ప్రేతోర్యము అనేటటువంటి ఈ మాట దాన్ని మనం తెలుసుకుంటే సుమారు 16,000 మంది రోమా సైనికులు. వీళ్ళు మామూలు సైనికులు కాదు. దే వర్ ద ఇంపీరియల్ గార్డ్ టు రోమ్. రోమా ప్రభుత్వంలో ఉండేటటువంటి అతి ముఖ్యమైనటువంటి మరి సైనికులు అన్నమాట. వీళ్ళు పట్టణాన్ని కాపాడుతూ ఉంటారు. వీరిలో నుండి ఎవరైతే సీనియర్స్ అయ్యారో, వెటరన్స్ అయ్యారో వాళ్ళు చక్రవర్తి యొక్క బాడీ గార్డ్స్గా ఉంటారు. అంటే ఎలాంటి మరి వారు ఆ సైనిక పనిలో వాళ్ళు ఎలాంటి రాటు తెలియని వారు ఉన్నారో మనం ఆలోచించవచ్చు. సో ఈ యొక్క 16,000 మంది సైనికులు వాళ్ళు నివసించేటటువంటి బ్యారక్స్లో వాళ్ళు ఏం మాట్లాడుకోవడం మొదలుపెట్టారంటే, మేము ఖైదీని చూస్తున్నాం, అతని పేరు పౌలు, అతడు మరి యెరూషలేము నుండి ఆ ప్రాంతం నుండి ఇక్కడికి తీసుకొని రాబడ్డాడు. అతను ఇంకా నేరస్తుడు కాదు. ఈ వాజ్ ఓన్లీ అంటే ఒక ఖైదీ అంతే. తన కేసుని సీజర్ ముందు చెప్పుకోవడానికి వచ్చినటువంటి వాడు అంతే. అయితే అతను ఇతరుల్లాగా నేరాలు చేసి ఏదో పట్టుబడినటువంటి వాడు కాదు. అతను ఒక కారణం చేత పోరాటం చేస్తున్నాడు. అతను ఆ కారణానికి చెప్తున్నటువంటి పేరు ఏంటంటే క్రీస్తు అంటున్నాడు. వారందరికీ కూడా క్రీస్తు యొక్క నామము తెలిసింది. వారందరికీ కూడా క్రీస్తు యొక్క సువార్త తెలిసింది. ఎలా తెలిసింది అని మనం ఆలోచన చేస్తే, పౌలు దగ్గరికి అనుదినము అనేక మంది విశ్వాసులు లేకపోతే
అనేక మంది వ్యక్తులు వస్తూ ఉన్నప్పుడు పౌలు పని ఒకటే, వచ్చిన వాళ్ళ యొక్క కుశల సమాచారాలు అడగటం, మార్కెట్లో రేట్లు ఎంత ఉన్నాయి అడగటం, ఇలాంటివి కాదు. ఆయన పని ఒకటే కదండి. ఎవరు వచ్చినా సరే ఆయన ఏం చేస్తాడు? ఆయన సువార్త చెప్తాడు, రిపీటెడ్గా చెప్తాడు. అతను ఒక ప్యాషన్తో చెప్తాడు, ఒక పట్టుదలతో చెబుతూ ఉంటాడు. అలా చెప్తూ ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఒక సైనికుడు పౌలు ప్రక్కనే ఉండాలి. అతని చేతికి, పౌలు యొక్క చేతికి ఒక గొలుసు, మరి అది ఆ సంఖ్యలు బిగించి ఉంటాయి. పౌలు బయటికి ఎక్కడికి వెళ్ళడానికి లేదు, బంధకాల్లో ఉన్నాడు అని చెప్పినటువంటి మాట ఇదే. కాబట్టి కొన్ని గంటలు, ఒక 4 hours, లేకపోతే ఆ సైనికుడికి ఎంత టైం డ్యూటీ ఉంటుందో ఆ టైం అంతా అతను పౌలుతోనే ఉండాలి. అలాగా ఎంతోమంది మారుతూ ఉంటారు. సుమారు పౌలు అక్కడ 2 సంవత్సరాలు ఉన్నాను అంటున్నాడు. 2 సంవత్సరాలు ఎంతమంది సైనికులు పౌలుతో ఉండి ఉంటారు? వారందరూ కూడా పౌలు షేర్ చేస్తున్నటువంటి ఈ యొక్క సత్య సువార్తను వాళ్ళు వింటూ వచ్చారు. కొన్నిసార్లు ఎవరు లేరనుకోండి, పౌలు వీళ్ళతో సంభాషణ మొదలుపెట్టేవాడు. వాళ్ళకు కూడా అతడు మరి ఏదో ఒక రీతిగా సువార్తను అందిస్తూ ఉండేవాడు. చూసారా, మనం ఇక్కడ గమనిస్తే అర్థమవుతుంది ఏంటంటే, ప్రిజన్ హ్యాస్ బికమ్ ఏ డోర్వే టు ప్రెతోరియం. ఈ చెరసాల ప్రెతోరియం అనేటటువంటి ఆ సేన దగ్గరికి వెళ్ళడానికి అది ఒక ద్వారంగా మారిపోయింది. ద్వారాలు మూయబడ్డం కాదు, ద్వారం తెరవబడింది. కొన్ని వేల మంది సైనికులు ఎవరైతే కరెక్ట్గా క్యాపిటల్ సిటీలో ఉన్నారో, ఎవరైతే చక్రవర్తికి దగ్గరగా ఉన్నారో, ఎవరైతే అతి ముఖ్యమైనటువంటి మరి కావలిని చేసేటటువంటి అధికారం కలిగి ఉన్నారో, ప్రియమైన వాళ్ళారా, వారి దగ్గరికి సువార్త వెళ్ళిపోయింది. ఎంత అద్భుతమైనటువంటి విషయం. పౌలు దీనిని ఏ రీతిగా అతడు వినియోగించుకొని, దీన్ని ఏ రీతిగా మరి ఫిలిప్పీ సైనికులకు అతడు, ఫిలిప్పీ క్రైస్తవులకు అతడు దానిని ఎంకరేజ్మెంట్గా అందిస్తూ ఉన్నాడు. ప్రెతోరియమును సేనలోని వారికి మాత్రమే కాదట, అక్కడికి వచ్చిన వారందరికీ కూడా, ఆ చెరసాలలో లేకపోతే ఆ యొక్క ప్రాంతాలలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఏమి తెలిసింది అంటే, జీవము గల నామమైన యేసుక్రీస్తు నామము తెలిసింది. ఆయన పరిచయం అయ్యాడు, ఆయన రక్షకుడిగా ఆ మధ్య ప్రకటించబడ్డాడు. రోమ్ అనేటటువంటిది నాడు ప్రపంచానికి ఒక కేంద్ర స్థానముగా ఉండిందండి. ఎందుకంటే అంతా కూడా అది రోమన్ ఎంపైర్, రోమా సామ్రాజ్యం. ఈ యొక్క రోమా సామ్రాజ్యానికి క్యాపిటల్గా ఉన్నటువంటి రోమ్లో పౌలు చేస్తున్నటువంటి యొక్క సేవ చూడండి ఎక్కడుందో. ఎక్కడైతే అది గుండె లాంటి ఆ స్థానమై ఉన్నదో అక్కడ దేవుని యొక్క సువార్త అది ప్రబలముగా అతడు ప్రకటించడానికి అవకాశం కలిగింది. బికాస్ హీ వాజ్ ఇన్ ద ప్రిజన్. చెరసాలలో ఉండడం బట్టి అలాంటి గొప్ప పరిచర్యను అతడు చేశాడు. మూడవ సత్ఫలితం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ వ్రాయబడింది 14వ వచనంలో, మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యమును బోధించుటకు మరి విశేషముగా ధైర్యము తెచ్చుకొనిరి. పౌలు యొక్క బంధకముల యొక్క ఎఫెక్ట్ మరి ఈ యొక్క క్రీస్తును తెలియనటువంటి వారికి మాత్రమే కాదు, క్రీస్తును అంగీకరించి క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారి మీద కూడా ఎంతో ప్రభావాన్ని చూపింది. పౌలు యొక్క సువార్తలో అతడు దేవుని కొరకు జీవించే విషయంలో, సువార్తను ప్రకటించే విషయంలో పౌలు ఎలా ఉన్నాడంటే, దానిని అతడు ఏమి ఎదురు వచ్చినా, ఏ వ్యతిరేక పరిస్థితి అయినా దానిని అతడు భరిస్తూ ఉన్నాడు. హి వాజ్ ఏబుల్ టు ఎండ్యూర్. వాటన్నిటినీ కూడా అతడు ఓర్పుతో సహిస్తూ ఉన్నాడు. కానీ తన యొక్క క్రీస్తుతో తనకున్నటువంటి సంబంధం విషయంలో కానీ, క్రీస్తుకు తను సమర్పించుకున్న విషయంలో కానీ పట్టును విడువనటువంటి వాడుగా అతను ఉన్నాడు. పట్టు వదలనటువంటి సేవకుడుగా, సువార్థికుడుగా, విశ్వాసిగా, అపోస్తలుడుగా ఉన్నాడు. ఆ యొక్క ప్యాషన్ అతనిలో దినదినానికి కూడా అధికమవుతుందే తప్ప
దినాలు మరి గడిచే కొద్దీ కూడా చల్లారిపోతున్నటువంటి పరిస్థితి కాదు. క్రైస్తవుని జీవితం అంతేనండి. అది క్రీస్తు యొక్క రాక దినం మరి అది సమీపిస్తున్న కొలది కూడా అతడు చిన్నప్పటి నుంచి విన్నాయి కదా, చిన్నప్పటి నుంచి తెలిసినాయి కదా, ఇవే కదా అని అతడు ఎక్కడా కూడా నిర్వీర్యం అవడం కానీ, చల్లారిపోవడం కానీ, లేకపోతే వాటిలో నిరాసక్తతను అతడు కలిగి ఉండడం కానీ జరగదు. దినదినానికి హిస్ ప్యాషన్ ఇంక్రీజెస్. అతని యొక్క పట్టుదల, అతని యొక్క దేవుని కొరకైనటువంటి ఆరాటము అది దినదినానికి కూడా పెరుగుతూ ఉండేటటువంటిదిగా ఉంది. కాబట్టి ఇన్ని కష్టాలలో, ఇన్ని వ్యతిరేక పరిస్థితుల్లో పౌలు యొక్క దృఢ సంకల్పమును చూసారా, స్థిరతను చూసారా, అది మిగిలినటువంటి క్రైస్తవుల మీద ప్రభావాన్ని చూపింది. పౌలు మనలా ఫ్రీగా లేడు. అతను బంధకాల్లో ఉన్నాడు, సంఖ్యలలో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. అయినా కానీ ఎక్కడా డిస్కరేజ్ అవడం లేదే. అతని మాటల్లో ఎక్కడ మరి నిర్లిప్తత కనబడటం లేదే. అతని మాటల్లో ఎక్కడా వ్యసనం లేదే. అతని యొక్క పరిచర్యలో ఒక్క పాయింట్ కూడా అతడు తగ్గిపోలేదే. మనం ఇంకెంత మరి బలంగా ఉండాలి, మనకున్నటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో మనం ఇంకెంతో దృఢంగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ కూడా మరి పౌలు యొక్క ఈ సమాచారాన్ని విన్నవాళ్ళు, తెలుసుకున్నటువంటి వాళ్ళు వారి విశ్వాసంలో స్థిరపడ్డారట. They were strengthened in their faith. This is very important. మనలను చూచి మన తోటి వారు విశ్వాసంలో దిగజారిపోతున్నారా? విశ్వాసంలో నుండి వాళ్ళు సనగిలిపోతున్నారా? లేకపోతే విశ్వాసంలో వారు బలపడుతున్నారా? విశ్వాసంలో స్థిరపడుతున్నారా? నీవు ధన్యుడవు, ధన్యురాలవు ఎప్పుడు అంటే నిన్ను బట్టి మరొక విశ్వాసి ప్రభువులో బలపడితే. వారిని దగ్గరకు వచ్చి చెప్పకపోవచ్చు, వారు మరి వారి యొక్క అనుభవాన్ని మనకు తెలియకపోవచ్చు, కానీ మనల్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఆ సైలెంట్ అబ్జర్వేషన్, when people observe you, వారిలో ఎనలేనటువంటి మార్పు కలుగుతుంది. వారి ఆధ్యాత్మిక జీవితం బలపడుతుంది. ఎప్పుడు అంటే మనము కూడా దృఢ సంకల్పంతో ఉన్నప్పుడు, ప్రభు కొరకు మనము అలాంటి ఆరాటాన్ని మనము కలిగి ఉన్నప్పుడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము షేక్ అవ్వకుండా మనము స్టేబుల్గా దేవుని కొరకు మన యొక్క పనులలో, సేవలో, మనము విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు అది ఇతర విశ్వాసులను బలపరిచేదిగా ఉంటుంది. పౌలు అంటున్నాడు, నా బంధకాల వలన విశ్వాసులైనటువంటి వారు తమ విశ్వాసంలో స్థిరపడ్డారు. విశ్వాసం లేనటువంటి వారు రక్షణలోనికి వస్తుంటే, విశ్వాసులైనటువంటి వారు విశ్వాసంలో ఇంకా వాళ్ళు స్ట్రెంగ్తన్ అవుతూ ఉన్నారు. ఇలా స్ట్రెంగ్తన్ అవుతున్నటువంటి విశ్వాసులు ఏమి చేస్తున్నారు అంటే, నిర్భయముగా దేవుని వాక్యమును బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. విశ్వాసంలో బలపడి అక్కడ ఆగిపోవడం మాత్రమే కాదండి, దే ఆర్ బికమింగ్ యాక్టివ్ క్రిస్టియన్స్. వాళ్ళు కార్యరూపమైనటువంటి రీతిగా తమ విశ్వాసాన్ని ప్రకటించుకునేటటువంటి స్థాయిలోనికి వాళ్ళు వెళుతూ ఉన్నారు. వాళ్ళు ఎఫెక్టివ్ ఇవాంజలిస్టులుగా తయారవుతూ ఉన్నారు. ప్రభావవంతమైనటువంటి సువార్థికులుగా వాళ్ళు మరి రూపొందుతూ సువార్తను ప్రకటించే విషయంలో భయపడకుండా ధైర్యం కలిగినటువంటి వారుగా వాళ్ళు ముందుకు కొనసాగగలుగుతూ ఉన్నారు. విశ్వాసంలో బలపడ్డారు, సువార్తను ప్రకటించే విషయంలో ధైర్యంలో వాళ్ళు బలపడ్డారు. అంటే వాళ్ళు ధైర్యవంతులైన క్రైస్తవులు అయ్యారు. విశ్వాసంలో బలమైన క్రైస్తవులు, సువార్తను ప్రకటించే విషయంలో ధైర్యం కలిగిన క్రైస్తవులుగా వాళ్ళు రూపొందారు. దానికి రీజన్ ఏంటి? పౌలు యొక్క బంధకం. ఆ బంధకాల వలన కలిగినటువంటి మూడవ సత్ఫలితాన్ని మనం దీనినిగా మనము చూస్తూ ఉన్నాం. ఇక చివరిది మనం గమనించినట్లయితే 15వ వచనం నుండి ఈ రీతిగా వ్రాయబడి, కొందరు అసూయ చేతను, కలహబుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమను తోడు చేయవలని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. అయిననేమి మిషచేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైనను
క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషించు. ఈ భాగం ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటో తెలుసండి. పౌలు అంటే గిట్టనటువంటి వారు ఉన్నారు కదండి. మనం మంచిగా నీతిగా ఉన్నా, దేవుని పనిలో మనము మరి ఎంతో చక్కగా కొనసాగుతున్నా, వాటిని చూసి ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకుంటారు అనుకుంటున్నారా? కాదండి. పౌలు పక్కన ఏమంటారు సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నాడు పక్కన. అయినప్పటికీ కూడా అతని యొక్క స్టాండ్, అయినప్పటికీ కూడా అతని యొక్క మోరల్ పవర్, అయినప్పటికీ కూడా అతని యొక్క స్పిరిచువల్ మరి ఆ యొక్క స్టాండ్, అతని యొక్క పని వల్ల కలుగుతున్న ఫలితం చూసి కొంతమంది పౌలు అంటే గిట్టని వారిగా మారిపోయారు. వాళ్ళు కూడా క్రైస్తవులే, వాళ్ళు కూడా క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వాళ్ళే. ఇలాంటి వాళ్ళు మన విషయంలో కూడా ఉండకపోరు. అది అసూయ, అది మనమంటే గిట్టనటువంటి స్థితి, తట్టుకోలేనటువంటి పరిస్థితి. అలాంటి వారు ఉన్నారు. ఈ పౌలు అంటే గిట్టనటువంటి వారు ఏం చేస్తారంటే, ఆ పౌలు ఇప్పుడు చెరసాల్లో పడ్డాడు, ఇదే మనకు మంచి అవకాశం. ఈ టైంలో మనం ఏం చేసేయచ్చు, మనం కూడా సువార్త ప్రకటించేసి అనేక మంది యేసు ప్రభువులోకి వచ్చేస్తే మనం కూడా మంచి సేవ చేసినటువంటి ఆ యొక్క హ్యాపీనెస్ మనం ఫీల్ అవ్వచ్చని వీళ్ళు ఉధృతంగా సేవ చేయడం మొదలెట్టేశారంట. బాగా సువార్త ప్రకటించడం మొదలుపెట్టేశారంట. మంచి బుద్ధితో పౌలుకు సపోర్ట్గా ఉండాలని సేవ చేసేవాడు పక్కన సేవ చేస్తూ ఉంటే, వీళ్ళు ఈ యొక్క రీజన్తో సేవ చేస్తున్నారంట. అంటే వాళ్ళకి యేసు ప్రభు అంటే వ్యతిరేకత కాదు, పౌలు అంటే వ్యతిరేకత. సో పౌలు ఏం చేశాడంటే, నన్ను వ్యతిరేకిస్తే వ్యతిరేకించని, నేను వాళ్ళకి గిట్టకపోతే గిట్టకపోని, కానీ ఇది కూడా మంచికే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు నా మీద పోటీతో సేవ చేస్తున్నారు. కాబట్టి ఏమవుతుందంటే, ఆ పోటీ లేకపోతే వాళ్ళు మామూలుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు నేనంటే గిట్టనటువంటి వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళిపోయి, యేసే రక్షకుడు, యేసు ద్వారానే మనకు పాప విముక్తి ఉంది, మీరందరూ యేసు ప్రభు నమ్ముకోండి అని చెప్తున్నారు. ఇది కూడా ఏం జరుగుతుంది, మంచికే. ఏ బుద్ధి చేత వాళ్ళు ప్రకటిస్తే ప్రకటించడం, నా మీద ఇష్టం లేకుండా ప్రకటిస్తే ప్రకటించనివ్వండి. వాళ్ళకి యేసు ప్రభు అంటే ఇష్టం కదా, వాళ్ళు ప్రకటించే సువార్త కదా, ఆ సువార్త ఫలిస్తుంది కదా, కాబట్టి ఇట్స్ ఓకే. దీన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. అంటే పౌలు యొక్క ప్రభావం ఎవరి మీద పడిందనమాట, పౌలు అంటే గిట్టనటువంటి వారి మీద కూడా పడింది. పడి ఏం జరిగింది, సువార్తను ప్రకటించడానికి వాళ్ళని ప్రేరేపించింది, మంచి కార్యం చేయడానికి ప్రేరేపించింది. చూసారా, రకరకాలైనటువంటి గ్రూప్స్ మీద పౌలు యొక్క మరి ఈ యొక్క ఎఫెక్ట్ ఎలా పడింది. సువార్త ప్రబలంగా వ్యాపిస్తుంది. ఎప్పుడు అవకాశం లేనటువంటి సైనికులకు సువార్త అందించబడింది. ప్రభు నమ్మినటువంటి వారు బలపడడానికి అవకాశం కలిగింది. పౌలు అంటే ఇష్టపడనటువంటి వారు పౌలు మీద పోటీగా సేవ చేయడానికి అది కారణమైంది. ఎన్ని సత్ఫలితాలు మనము చూస్తూ ఉన్నామో ప్రియమైనటువంటి వారులరా. ఇవన్నీ కూడా మనము ప్రభువులో స్థిరంగా ఉండడానికి, ప్రతి క్రైస్తవుడు కూడా ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఎన్ ఇవాంజలిస్ట్, అది మాత్రము దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఎవ్రీ క్రిస్టియన్ మే నాట్ బి ఏ పాస్టర్, బట్ ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ యాన్ ఇవాంజలిస్ట్. ఇవాంజలిస్ట్ అంటే అర్థం తెలిసినటువంటి వాళ్ళకి చెప్పడం కాదు, తెలియనటువంటి వారికి క్రీస్తును పరిచయం చేయడం. ఇంట్రడ్యూస్ క్రైస్ట్ టు ద వరల్డ్. ఎవరైతే క్రీస్తుని ఎరుగరో వారికి క్రీస్తును నువ్వు పరిచయం చేయాలి రక్షకునిగా. మనం చేసే సేవ పెద్ద అట్టహాసంగా ఉండకపోవచ్చు, బయట వాళ్ళకి అది తెలియకపోవచ్చు, అది ఒక లైమ్ లైట్లో కనబడకపోవచ్చు, కానీ అది ఒక జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో నేను చెప్పలేను. కాబట్టి మనం ఒక తీర్మానం చేసుకోవాలి, ఒక ప్రార్థన చేసుకోవాలి. ఏంటంటే, ప్రభువా నన్ను నీ వాడుకో, నీ యొక్క మరి సాధనంగా నీ వాడుకో. నేను విశాఖపట్నంలో పనిచేస్తున్నటువంటి టైంలో అంతకుముందు బయటికి వెళ్ళడానికి వీధుల్లో కానీ లేకపోతే ఎక్కడైనా గృహాల్లో కానీ దేవుని మాటలు చెప్పడానికి అవకాశం ఉండేది. కానీ విశాఖపట్నంలోకి వెళ్ళినప్పుడు A1 క్లాస్ ప్యారిష్, అక్కడ బయటికి వెళ్ళి మనకి అలాంటి అంత టైం ఉండదు. నేను అక్కడ ఒక ప్రార్థన చేసినాను, ప్రభువా నీవే నా దగ్గరికి మరి అవసరతలో ఉన్న వారిని నడిపించని నేను ప్రార్థన చేసినాను. నిజంగా దేవుడు అనేక మందిని నడిపించాడండి, అనేక మందిని నడిపించాడు.
నేను వాళ్ళకి టైం తీసుకుని రాత్రి 10 గంటల వరకు, 11 గంటల వరకు, 12 గంటల వరకు కూడా వారికి సువార్త చెప్పి మరి వారి కొరకు ప్రార్థించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది దేవుడిచ్చినటువంటి అవకాశం, దేవుడిచ్చిన భాగ్యం. వారు వ్యక్తులు కాదు, కుటుంబాలు రక్షణలోనికి వచ్చారు. ఆ కుటుంబం ద్వారా వారి కుటుంబాలు రక్షణలోనికి వచ్చారు. దేవుడు తన కార్యాన్ని ఎలా జరిగించుకుంటాడో చూడండి. ఇఫ్ యూ హ్యావ్ ద డిజైర్, మనకు ఆశ ఉండాలి అంతే. మన పెద్ద ప్రసంగాలు చేయక్కర్లా, అవసరం లేదు. మన అనుభవాన్ని, మన ప్రభు యొక్క ప్రేమను మనం తేలికైన మాటల్లో చెప్తే చాలండి. అక్కడ పనిచేసేది పరిశుద్ధాత్మ. ఎవరు పనిచేస్తారండి? హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ఒప్పింపజేశాడు అనుకోండి, ఇక మన పని పూర్తి అయినట్టే. ఆ వ్యక్తిది దేవునితో కాంటాక్ట్ ఏర్పడదు. కాబట్టి ఈ యొక్క ధ్యానం ద్వారా ఇలాంటి ప్రేరణను మనం పొందుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను మనందరికి మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.